హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈ రోజైతే రసం పెడుతున్నాను. అయ్యంగార్ రసము మన తమిళియన్ స్టైల్లో పెడుతున్నాను. ఇది వచ్చేసి మా అత్తగారు రెగ్యులర్గా చేస్తుంటారండి. తను హిందూపూర్లో ఉన్నప్పుడు క్వార్టర్స్లో తమిళియన్స్ పక్కన ఉండేవాళ్ళంట అండి. తనకు కొన్ని కొన్ని తమిళియన్ ఐటమ్స్ కూడా మనకి వస్తాయండి. తనైతే సాంబార్ కూడా చాలా పెడతారండి అదే పద్ధతిలో. ఇప్పుడైతే ఫస్ట్ మనం రసం చూసేద్దామండి. టేస్ట్ అయితే ఎంతో చాలా బాగుంటుందండి. రసం వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మనం తమిళనాడు స్టైలు రసం చేస్తున్నానండి, అయ్యంగారు రసము. ఇప్పుడు వచ్చేసి ఒక ఫుల్ పెద్ద టేబుల్ స్పూను మినపప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూను శనగపప్పు తీసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు తీసుకున్నానండి. ఈ మూడు కొద్దిగా కలర్ మారేంత వరకు వేపేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. అలాగే 2 చిల్లీస్ వేస్తున్నాను. మనం కారం లేని చిల్లీస్ వేసుకుంటే బాగుంటుంది, కలర్ వస్తుంది. అలాగే ఒక టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఈ మూడు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేసేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ వేపుకునేటివన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి, చల్లగా చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మనము పచ్చి కొబ్బరి తీసుకున్నామండి. ఇలాగ తురిమి తీసేసుకున్నాను. ఇది వచ్చేసి తమిళనాడు స్టైల్ రసం వచ్చేసి మా అత్తగారు హిందూపూర్లో క్వార్టర్స్ ఉండేవాళ్ళండి. అక్కడ తమిళియన్స్ ఉండేవాళ్ళు. అలాగే తను ద్వారా నేను ఈ రసం అంటూ నేర్చుకున్నానండి. అలాగే తను సాంబార్ కూడా మంచిగా పెడతాదండి. అది కూడా ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇవి మిక్సీ కొట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక 1/2 కిలోమైన టమాటోస్ తీసుకున్నానండి. ఇలాగ మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి గిన్నెలో. అలాగే మనము ఒక 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలాగ మిక్సీ జారు కడిగిన నీళ్ళన్నీ వేస్తున్నానండి. కావాలంటే మనము చూసి వేసుకుందాము, కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. తమిళనాడు స్టైలు రసం అండి, టేస్ట్ ఎంతో బాగుంటుంది. మామూలుగా తమిళియన్స్ సాంబార్కి రసానికి ఫేమస్ కదండి. ఇలాగా వేసేసుకొని ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా మనం పసుపు అంటూ ఎక్కడా వాడలేదు, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. మనం వాటర్ ఎంత చిక్కదనాన్ని బట్టి మనం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇలాగా బాగా ఉడుకు పట్టాలండి. ఉడుకు పట్టినాక మనం పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి బాయిల్ అవుతుంది కదండి, బాగా ఉడికిపోతుంది టమాటోస్ అయితే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇప్పుడు కొద్దిగా రసం పొడి వేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, ఇంత అయితే పట్టదండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో నేను చూపించిన వాటిలో ఆఫ్ వేస్తున్నానండి. ఈ రసం పొడి వేసినాక కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలండి. ఎందుకంటే మన టమోటాస్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవ్వాలి కదా. మన చిక్కదాన్ని బట్టి మనము రసం పొడి కూడా వేసుకోవచ్చండి. ఇంకొద్దిగా వాటరు, మిగతా పౌడర్ కూడా వేస్తున్నానండి. అదే చూసి వేసుకోవాలంటే కదా, అందుకు కొద్దిగా పౌడర్ అయితే తీసినాను. ఇప్పుడు ఇంకొంచెం మనం క్వాంటిటీని బట్టి పౌడర్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం చిక్కగా అయింది కదా, వాటర్ వేస్తున్నాను. బాగా కుక్ అవ్వాలండి, బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడైతే రసము ఉడికిపోతుందండి, బాగా కుక్ అవుతుంది. మీకు ఇందాక చూపించిన కోర్స్ పౌడర్ మొత్తం అంతా పట్టిందండి. మనం క్వాంటిటీ ఇందులో హాఫ్ రసం పెట్టుకుంటే మీరు హాఫ్ చాలండి. మీ ఇంట్లో క్వాంటిటీ మెంబర్స్ని బట్టి తీసుకోవచ్చు. ఇందాకటి కోర్స్ పౌడర్ అయితే మొత్తం వేసేసినానండి, ఎందుకంటే వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసేసినాను. మీకోసమని వీడియో కొంచెం కోర్స్ పౌడర్ మళ్ళీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కదా అని ఆ క్వాంటిటీని చూపించినాను కదా అని మొత్తం అయితే యూస్ చేసినానండి. ఒకవేళ మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆ కోర్స్ పౌడర్లో ఆఫ్ చేసేసుకొని కొద్దిగా రసం పెట్టుకోవచ్చండి. ఇలాగా
రసం అయితే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. మనం ఎక్కడ ఇంగువ అయితే ఇంతవరకు వాడలేదు. పచ్చి ఇంగువ ఇందులో వేసేస్తున్నాను. మామూలుగా మిక్సీ కొట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి. ఎంత కుక్ అయితే రసం అయితే అంత టేస్ట్ ఉంటుందండి. ఈలోపు మనం ఇది కుక్ అయ్యేలోపు పోపు పెట్టేసుకుందాము. నెయ్యి వేసుకోవాలండి. ఈ రసానికి నెయ్యి తిరువాత చాలా బాగుంటుంది. ఇలాగా కొద్దిగా మెంతులు వేసేసుకోవాలి. కొంచెం మెంతులు ఎర్రగైతేనే మనము ఆవాలు, జీలకర్ర అన్నీ కొద్దిగా వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవి చిటపట అన్నాక మనం కొద్దిగా ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. అలాగే మళ్ళీ కొద్దిగా పెప్పర్ వేసుకోవాలండి. మనం మిర్చి ఒక 2 చిల్లీస్ ఒక్కటే మనము గ్రైండర్కి యూజ్ చేసినామండి. ఇక్కడైతే చిల్లీస్ అస్సలు వాడటం లేదు, రెడ్ చిల్లీస్. ఇప్పుడైతే అవి చిటపట అనగానే మళ్ళీ కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. స్మెల్ ఇప్పుడు నెయ్యిలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇంగువ. అలాగే కొద్దిగా మళ్ళీ కొంచెం క్రష్ చేసుకున్న మిరియాలు కూడా వేసుకోవాలండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అక్కడ వేసుకున్నా మనం ఇక్కడ కొద్దిగా వేస్తున్నానండి మిరియాలు. కొద్దిగా చిటపెట అంటానే ఈ పోపు తీసేసి మనం రసంలో వేసుకోవాలండి. పోపు అయితే ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. మనం అయ్యంగార్ స్టైలు తమిళియన్ రసము. టేస్ట్ అయితే ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా మనం ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే రసంలో వేసుకోవచ్చండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలు పోపు పెట్టినాక. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దామండి. నాకైతే ఇప్పుడే రసం టేస్ట్ చేయాలనిపిస్తుందండి. అసలు అంత మంచిగా ఉంటుంది రసం అయితే. అసలు ఇంకా మన ఫుడ్ అంతా దీంతో తినేయచ్చండి. ఇప్పుడైతే కొంచెం చిన్న కప్పులోకి తీసుకొని టేస్ట్ చేస్తున్నానండి. ఇంకా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మనకు అన్నీ మంచిగా సరిపోయినాయా లేదా అని. అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయండి. అందరు తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. మనం తమిళియన్ రసము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు. ఎందుకంటే మనం కందిపప్పు కూడా ఉడకపెట్టి వేయట్లేదు. ఇన్స్టెంట్గా మనం కొట్టేసుకొని అప్పటికప్పుడు ఇలాగ రసం చేసుకోవచ్చండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.